హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చేసే వాళ్ళతో లైక్ చేసి సబ్స్క్రైబ్ ఛానల్. సో ఇప్పుడు బిగ్ బాస్ స్టార్ట్ అవ్వబోతుంది సెప్టెంబర్లో. అగ్ని పరీక్ష స్టార్ట్ అయింది. అది ఎపిసోడ్ 2 ఓటీటీలో ఆల్రెడీ రన్ అవుతుంది. నైట్ పూట ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ డే నైట్ 10 o'clockకి హాట్‌స్టార్ రిలీజ్ చేస్తున్నారు. సో మీకు ముందే దీని గురించి అప్డేట్ ఇచ్చేస్తున్నాను. సో ఇప్పుడైతే సెలెక్ట్ చేశారు. టాప్ 15లో ఒక్క మెంబర్‌ని మాత్రమే సెలెక్ట్ చేశారు. ఒక 3 మెంబర్స్‌నైతే హోల్డ్‌లో పెట్టారు. వాళ్ళెవరో చూసేద్దాం. ఫస్ట్ సృష్టి. సృష్టి వచ్చేసి ఈ అమ్మాయి బేసిక్‌గా హైదరాబాదీ, అంటే తెలుగు అమ్మాయి. బట్ ఈ అమ్మాయి వచ్చేసి సాఫ్ట్‌వేర్ డెవలపర్ అట. ప్లస్ ఫెమినా మిస్ ఇండియా 2016 అండ్ మిస్ ఏసియా పసిఫిక్. ప్లస్ ఆంధ్ర మిస్ ఇండియా ఆంధ్రాకి పోటీ చేసి 2017లో తను విన్ అయింది. ప్లస్ మిస్ వరల్డ్‌కి టాప్ 10లో ఉందనమాట. ప్లస్ ఈ అమ్మాయి ఒక స్టోరీ కూడా చెప్పిందనమాట. ఏంటంటే తను చదువుకునేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారట, "నువ్వు హైట్‌గా ఉంటావు కదా, నువ్వు మోడలింగ్‌లో ట్రై చేయొచ్చు కదా" అని చెప్పేటప్పటికి తను ట్రై చేసింది. మోడలింగ్ వచ్చినాయి, తను చేయటం స్టార్ట్ చేసింది. కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళైతే, "వద్దు, మనము మన కరెక్ట్ కాదు, మనకు సెట్ అవ్వదు" అని చెప్పి అన్నారట. అంటే తెలుగు అమ్మాయి కదా, ఎలాగైనా వద్దంటారు కదా, సో వీకెండ్‌లో చూసుకో అని చెప్పి చెప్పారట. సో ఇంకా వీకెండ్‌లో వచ్చి తను ఇట్లా మోడలింగ్ చేసుకుంటూ ఉండేదట. తనకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట కాలేజ్‌లో ఉన్నప్పుడు. బాయ్ ఫ్రెండ్ వచ్చేసి తను ఇట్లా తను డాన్సులు కూడా చేసేదట. తను ఇట్లా ఒక ప్రోగ్రామ్ ఉంది, వెళ్తాను అనేటప్పటికి ఒక స్లాబ్ ఇచ్చి అంటే కొట్టాడనమాట. ఒక చెంప మీద ఒక దెబ్బ కొట్టేటప్పటికి ఏల్ డ్రమ్ పగిలిపోయిందట. అంటే చెవుల్లో ఉంటది కదా, డ్రమ్ పగిలిపోయేటప్పటికి హాస్పిటల్‌లో ఎళ్లి చూపించుకుంటే కొంచెం పగిలుంటే సర్జరీ అయ్యేది అని చెప్పి చెప్పారట. సో లక్కీగా సర్జరీ అవ్వలేదని చెప్పి తన గురించి స్టోరీ చెప్పిందనమాట. తనని అడుగుతారు, "నువ్వు హౌస్‌లోకెళ్తే సర్వైవ్ అవ్వగలవా?" అని అడిగితే, "ఆ! సర్వైవ్ అవ్వగలను" అంటది. సో నీకసలు వంటొచ్చో రాదో చూద్దామని చెప్పి ఇంకా గోధుమ పిండేసి కలిపి నువ్వు వాళ్ళకి పెట్టాలి, ఫుడ్ పెట్టాలి. నువ్వు తొందరగా పిండి కలిపని చెప్పి పిండి కలుపుతుంటే పక్క నుంచి వాటర్ పోస్తుంటది. నీ పిండి కలుపుతుంటే మీరు వాటర్ పోస్తే ఎట్లా అని చెప్పి అంటే తనని ఇరిటేట్ చేద్దామని ట్రై చేయడం అట్లాంటియన్నీ చేస్తది. అట్లాంటి వాటన్నిటిలో సక్సెస్ అవుతది. సో ఈ అమ్మాయికొచ్చేసి 2 గ్రీన్స్, 1 రెడ్ వచ్చిందనమాట. ఇంకొక అమ్మాయి వచ్చేసి రాజకుమారి. ఈ అమ్మాయి అయితే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. ఇంతవరకు 'బిగ్ బాస్' సీజన్‌లో మనం ఎక్కడ కూడా చూడని ఇట్లాంటి క్యారెక్టర్ అనమాట. సూపర్, అసలు ఎంత బాగా నచ్చుతుందంటే అంత బాగా నచ్చుతుంది. తను చేసిన తను పెట్టిన ఎఫర్ట్స్ కానీ, తను ఎంత స్ట్రగుల్ అయింది లైఫ్‌లో అదంతా చెప్పిందనమాట. తనొచ్చేసి రాజకుమారి అమ్మాయి పేరు. ఆమె మ్యారీడ్, ముగ్గురు పిల్లలనమాట. తనకు ఆల్రెడీ ఫస్ట్ ఒక మ్యారేజ్ చేసినప్పుడు తను నల్లగా ఉందని చెప్పి తనకు తెలియకుండా ఇంకొక మ్యారేజ్ చేసుకుంటాడు హస్బెండ్. సో ఇంకో పెళ్లి చేస్తారు. ఇంకొక పెళ్లి సెకండ్ మ్యారేజ్ అయిన తర్వాత అతనైతే అసలు పట్టించుకోడనమాట. తన చేత బిజినెస్ కూడా పెట్టించిందట. ఆ బిజినెస్ పెట్టించినా కూడా తను అసలు అంటే బిజినెస్ కూడా సక్సెస్ అవ్వకపోయేటప్పటికి తన మార్చడం కాదు, నేనే మారుదామని చెప్పి తను ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్ అనమాట. సో తను వచ్చేసి స్టోరీ చెప్పింది. ఇంకా బినుమాధవ్ ఏం చేసిందంటే ఒక 5 పేపర్స్ ఇచ్చి హస్బెండ్ అని రాసి, "నువ్వు స్ట్రగుల్ అయింది మొత్తం చెప్పమని" చెప్తే అసలు తను చెప్పిన ఒక్కొక్క వర్డ్, తను ఎంత స్ట్రగుల్ అయింది. ప్లస్ తను తన గురించి చెప్పినట్లేదు. ఇప్పుడు మన సొసైటీలో జరుగుతుంది చెప్పినట్టుంది. అంటే ఒక అమ్మాయి తన హస్బెండ్ గురించి చెప్పేటప్పుడు తల్లిదండ్రులైనా కూడా అడ్జస్ట్ అవ్వు అని చెప్తుంటారు. అదే చెప్పింది. ప్లస్ ఒకవేళ తనకి అంటే మ్యారేజ్ చేసుకున్న అబ్బాయి తను సంపాదించి పెట్టలేకపోతే నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోవాలి అని చెప్పి అడగడం డైరెక్ట్‌గా, ఇది ఎవ్వరు బయటకు అడగలేరు. కానీ అవి డైరెక్ట్‌గా అడిగింది. ఇవన్నీ చూస్తుంటే అనిపించింది, ఇట్లాంటి అమ్మాయిలు కదా బిగ్ బాస్‌లో తీసుకురావాలనిపించింది. సో ఈ అమ్మాయి డైరెక్ట్ టాప్ 15కెళ్ళింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. లయ కంటెంట్ క్రియేటర్. ఈ అమ్మాయికైతే 2 గ్రీన్స్ ఇచ్చారు. యాక్చువల్‌గా ఈ అమ్మాయి వచ్చేసి ట్విన్ సిటీస్, అంటే సికింద్రాబాద్‌లో వాళ్ళ నానమ్మ వాళ్ళది, హైదరాబాద్‌లో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళది. అట్లా మొత్తం హైదరాబాద్ పోరి అనమాట. పుట్టింది, పెరిగింది హైదరాబాద్‌లోనే. సో ఈ అమ్మాయి స్లాంగ్ గానీ, ఈ అమ్మాయి యాక్టివ్‌నెస్ కానీ అందరికీ నచ్చుతుంది. అంటే చేసే విధానం ప్రతి ఒక్కటి కూడా, తను చూడటానికి హైట్ తక్కువగా అట్లా అనిపించినా తను ప్రతి ఒక్కటి తన 100% ఇవ్వటం. ప్లస్ ఎంజాయ్ చేయటం. తను చేసే ప్రతి ఒక్కటి తను ఎంజాయ్ చేస్తుంది. అంటే ఓకే అన్నట్టు అనిపించింది. సో ఇది వచ్చేసి లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో. బాయ్.